నమస్తే. హైదరాబాద్ నగరంలో హత్యలు నిజంగా కలకలం రేపుతుంది. భయాందోళనకు గురి చేస్తున్నాయి. పోలీసు వ్యవస్థ ఉందా? లేదా? సజ్జనారైతే డైలాగుల మీద డైలాగులు కొడతాడు గానీ, మరి ఈ హత్యలు చేసేటోళ్ళను నడి రోడ్డు మీద ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు. మొన్న ఈ మధ్య కాలంలో నెల రోజులు కూడా కాలేదనుకుంటా. జగద్గిరి గుట్టలో నడి రోడ్డుపై కత్తితోటి పొడిచిండు. స్పాట్‌లో చనిపోయిండు వాడు ఆడనే. తర్వాత నిన్న జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌ల కత్తితోటి పొడవడం, కాల్చడం ఇవి హత్యలు ఎక్కడ పోతున్నాయి? అసలు భద్రత వ్యవస్థ ఉందా? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? వీళ్ళు అంటారు, మొన్ననే డీజీపీ అన్నాడు, ఉక్కు పాదం మోపుతా అన్నాడు. ఉక్కు పాదం కాదు, మన పాదం మోపిట్లా ఫస్ట్. ఇది మోపుతున్నావా ఇంతకు? ఏం హత్యలు? ఏం కథ? అసలు మరి దారుణం. ఎవరిని ఎప్పుడు ఎవడు ఏడ చంపుతున్నాడో, ఎవడు చస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. వ్యవస్థ ఉంది, కోర్టులున్నాయి, పోలీసులున్నారు. ఓ కేసు పెట్టుకోవచ్చు. ఇవన్నీ మర్చిపోయారు జనాలు. కత్తులు తీసుకోవడం, పొడుచుకోవడం, చంపడం. నిన్న జరిగిన హత్యను చూస్తే నిజంగా కళ్ళు బయలు గమ్ముతాయి. ఒక రకంగా ఒళ్ళు జలధరిస్తుంది. ఇది జగదిగుట్టలు జరిగిన హత్యను చూస్తే కూడా ఘోరం. వాడు చేతులు వెనక్కి పట్టుకున్నాడు, ఇంకోడు కత్తి తీసుకొని పొడుస్తూనే ఉన్నాడు. వాడు మొత్తం వాడు రక్తం మొత్తం ఎక్కడికక్కడ పేగులే బయటవాడు. మరి ఏం చేస్తున్నారండి సజ్జనార్ గారు మీరు? ఏం చేస్తున్నారు అంటున్నా? ప్రత్యక్షంగా పొడిచేటప్పుడు 100% వీడియోలలో కనిపిస్తున్నాడు. వాళ్ళని ఏం చేస్తున్నారు? వీళ్ళకి చట్టాలు అవసరమా? జైళ్ళు అవసరమా? తిండి అవసరమా? వీళ్ళకు ఒక గది అవసరమా? తప్పించుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్లో చనిపోయిండని ఎందుకు వార్త వస్తలేదు అంటున్నా? ఏంది ఏడిపోతుంది వ్యవస్థ? మరి దారుణం అయిపోయింది. నిన్న జరిగిన హత్యకు సంబంధించిన వార్త వచ్చింది. 200 కోట్ల ఆస్తి వల్లనే రియల్టర్ హత్యనట. ఏదన్నా ఉండనండి హత్య. ఈ నడి రోడ్డు మీద చంపుకోవడం ఏందంటున్నా? ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు ఉండే భారతదేశంలో జరిగే హింసకంతా ఎన్కౌంటర్లు అనుకోండి, లేకపోతే అత్యాచారాలు, గ్యాంగ్స్టార్లు అంతా ఉత్తరప్రదేశ్లో ఉండే. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అంతా తగ్గిపోయినాయి. ఆడ యోగి ఆదిత్యనాథ్ అసలైన ఉక్కు పాదం ఆయన మోపుతున్నాడు. వీళ్ళేమో మన పాదం మోపుతలేరు. ఏం చేస్తున్నారో అర్థమైంది. ఎందుకు ఆడ ఉత్తరప్రదేశ్లో చట్టాలు లేవా? భారత రాజ్యాంగం నడుస్తలేదా? ప్రజాపాలన కాదా? మరి ఆడ ఎందుకు ఈ యొక్క వ్యవస్థ అంతా సైలెంట్గా అయిపోయింది? గ్యాంగ్స్టార్లు కానీ, రౌడ్ షీటర్లు కానీ ఈడ ఎందుకు పెట్టరేగిపోతున్నారు? సజ్జనార్ గారు అయితే మొన్న ఐబొమ్మ రవిని పట్టుకొని ఇంకా మా ఇంత సిపాయి లేడు అంటున్నాడు. ఈ సిపాయిలను ఏం చేస్తావు? ఇల్లు ఈ సంపెటలను ఏం చేస్తున్నావు అంటున్నా? గుడుంబ డాన్ సుదేశ్ సింగ్ కుడిభుజంగా వెంకటరత్నం అంట నిన్న హత్య గురైన ఆయన వ్యక్తి. అతడి పేరుపైన విలువైన ఆస్తులు, డ్రైవర్గా ఉంటూ పోలీసులకు సమాచారం. 2000 సంవత్సరంలో సుదేశ్ ఎన్కౌంటర్ అంట. విషయం తెలిసి హతమార్చిన కొడుకు చందన్ సింగ్. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు. 25 ఏళ్ల పగ కుత 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 ఉడికింది. ఉడికి నిన్న కాచుకొని ఆటోలో దిగి నరికి ఆడిని హత్య చేసిండ్రు. 25 ఏళ్ల పగ. చదువుదాం, ఈ మ్యాటర్ చదివినాక నేను మళ్ళీ మాట్లాడతా, స్పీడ్గా చదివేస్తా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో జరిగిన రియల్టర్ వెంకటరత్నం హత్యకు దాదాపు 200 కోట్ల ఆస్తి వివాదమే కారణంగా పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. 1996లో హైదరాబాద్ గుడుంబ డాన్గా పేరొందిన ధూల్పేటకు చెందిన సుదేశ్ సింగ్ కారు డ్రైవర్గా చేరిన వెంకటరత్నం 2000 సంవత్సరంలో పోలీసులకు అప్రూవర్గా మారి సుదేశ్ సింగ్ ఎన్కౌంటర్కు కారకుడయ్యాడని ప్రచారం ఉంది. అంటే ఈ మనిషి వెంకటరత్నం అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా అప్పటి నుంచి సుదేశ్ సింగ్ కుటుంబం నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే సుదేశ్ సింగ్ కుమారుడు మరో 4గురితో కలిసి వెంకటరత్నంను సోమవారం ఉదయం జవహర్ నగర్ సాకేత్ కాలనీలో కత్తులతో నరికి తుపాకీతో కాల్చి హత్య చేశారు. నిజంగా సజ్జనార్ గారు ఓకే, మీరు రిజైన్ చేసిపోండి, ఓకే, పంచాయతీ అయిపోతుంది. ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. ఆ వీడియోలు కూడా వచ్చినాయి బయటికి. నిందితులు ఎవడో తెలిసిపోయింది. వాళ్ళకి ఏం మేపుదామని చూస్తున్నారా? ఇంకా ఎక్కడ తీసుకుపోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నా? మీ రైజింగ్ ఏడుంది? ఇదేనా రైజింగు? 2047 రైజింగ్ అంట. ఇక్కడ 2025లో ఈ రైజింగ్ ఎవడాపాలి? తరచు పగలు ఉంటాయండి, మస్తుంటాయి. పగలు మస్తుంటాయి. ఇంకా అందరు చంపుకుంటూ మీరు రోజు ఒకటి చావాలి. మన అందరికి ఉంటారు పగలు, శత్రువులు అందరికి ఉంటారు. ఈ సంపుడేంది అంటున్నా? తరచు ప్రాంతాలు మారుతూ గుడుంబ దందా చేస్తున్న సమయంలో సుదేశ్ సింగ్ తన కారు డ్రైవర్ వెంకటరత్నంను నమ్మి ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రాంతాలైన నానక్రామ్గూడ, కాజాగూడ, కొల్లూరు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో 10ల సంఖ్యలో ఆస్తులను అతడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్ట. ఎవరు? సుదేశ్ సింగ్ గుడుంబ డాన్ ఈయన పేరు మీద. ప్రస్తుతం వాటి విలువ 200 కోట్ల పైనే ఉంటుందని అంచనా.
ఏపీకి వెంకటరత్నం 2000 సంవత్సరంలో అంటే పోలీసులకు అప్రూవర్గా మారి పరారీలో ఉన్న సుదేశ్ సింగ్కు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వడంతో అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారంట. ఎవరిని? సుదేశ్ సింగ్ను. అంటే ఈయన అనుచరుడిగా ఉన్నాడు, కారు డ్రైవర్గా. ఈయననే పోలీసులకు సమాచారం ఇచ్చిందంట. ఇట్లా మావన్ దగ్గర అడవులుగా ఆస్తులు ఉన్నాయి, మొత్తం గుడుంబా సారా దంద చేస్తాడు అని అప్రూవర్గా మారి పోలీసులకు సమాచారం ఇస్తే ఎన్కౌంటర్లు లేపేసిరంట. ఆ తర్వాత వెంకటరత్నం ఒకే చోట ఉండకుండా తరచు ప్రాంతాలు మారుతూ తిరుగుతున్నాడు. ఆయా ఆస్తులను చూసి ఆయా ఆస్తులను చూపి రియల్టర్గా మారి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా బెదిరింపులో ఈయన కూడా సంసారం ఏం కాదు, ఈయన కూడా సకనైన మనిషి ఏం కాదు, వీడు కూడా సన్నాసే. అత్యాశకు పోతే గిట్లే ఉంటుంది. అత్యాశకు పోయి ఏదో ఒక పని చేసుకొని పద్ధతిగా బతికితే ఏం ఉండదు. ఎవరైతే కత్తికి పట్టుకుంటారో కత్తికే బలవుతారు, ఎవరైతే మోసం చేస్తారో ఇలాంటి మోసాలకే బలవుతారు. మళ్ళా బ్యాంకు యాక్షన్తో గొడవ షూరంట. ఇటీవల సుదేశ్ సింగ్కు సంబంధించిన ఓ ఆస్తికి సంబంధించిన వ్యవహారం బ్యాంకు యాక్షన్కు వెళ్ళింది. అయితే ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలు వెంకటరత్నం పేరు మీద ఉండడంతో సుదేశ్ సింగ్ కుమారుడు చందన్ సింగ్ దానిపై ఆరా తీసినట, అంటే తెలుసుకున్నాడంట. ఈ క్రమంలోనే వెంకటరత్నం పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తన తండ్రి ఎన్కౌంటర్కు కారణమయ్యాడని తెలుసుకున్నాడు. అంతేకాకుండా తన తండ్రికి సంబంధించిన ఆస్తులన్నీ అతడి పేరు మీదే ఉన్నాయని గుర్తించి టార్గెట్ చేసినట. ఎవరు? చందన్ సింగ్. ఈ నేపథ్యంలోనే ఇటీవలే చందన్ సింగ్ వెంకటరత్నంను కలిసి ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై మాట్లాడారు. తన తండ్రికి సంబంధించిన ఆస్తులన్నింటినీ తిరిగి ఇవ్వాలని చందన్ సింగ్ అడిగాడు. అయితే వెంకటరత్నం గొడవకు దిగి నీ తండ్రిని ఎన్కౌంటర్ చేసినట్లే నిన్ను కూడా చేయిస్తా అంటూ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది, చంపుకునే కాడికి పోయింది. ఈయన కూడా బెదిరించినట్ట వెంకటరత్నం, నీ తండ్రిని లేపేసినట్లు ఎన్కౌంటర్లో నిన్ను కూడా లేపేస్తాను, ఇంక నీవు లేపేసేది ఏముంది, నిన్నే లేపేస్తా అని మరో చందన్ సింగ్ లేపేసాడు. స్విగ్గీ జొమాటో బాయ్స్గా రెక్కి చందన్ సింగ్ మరో నలుగురితో వెంకటరత్నంను హతమార్చేందుకు స్కెచ్ వేశాడు, ఆచూకీ కోసం గాలించాడు. ఈ క్రమంలోనే గత 7 నెలల కిందట సాకేత్ కాలనీకి మకం మార్చాడని చందన్ సింగ్ గ్యాంగ్ తెలుసుకుంది. వెంకటరత్నం ఒంటరిగా బయటకు వెళ్ళడని, 3 లేదా 4 ఉంటేనే వెళ్తారు. ఎన్ని రోజులు బతుకుతారండి ఈ గ్యాంగ్ని వేసుకొని? ఈ వెంకటరత్నం అనేటోడు 3, 4 లేని బయటికే రాడట. ఎన్ని రోజులు భయపడి బతకాలి? ఎందుకు దందాలు చేయాలి? ఎందుకు అక్రమాస్తులు సంపాదించాలి? ఎందుకు భయపడి బతకాలి? ఏం బతుకులరా భయ్? అది కూడా రాత్రి సమయంలోనే కారు ఇంటి ముందుకు తెచ్చి పెట్టగానే క్షణాల్లో ఎక్కేస్తాడని గమనించారు. 15 రోజుల నుంచి చందన్ సింగ్ గ్యాంగ్ స్విగ్గీ జొమాటో బాయ్స్ వేషధారణలో ఉదయం నుంచి రాత్రి వరకు రెక్కి చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలోనే వెంకటరత్నం ఒంటరిగా పిల్లలను స్కూల్లో వదిలేసి వస్తాడని తెలుసుకున్నారు. అదే సమయానికి టార్గెట్ చేసి 5 వ్యక్తులు వెంకటరత్నంను హత్య. అనంతరం చందన్ సింగ్ అతడి అనుచరులు నేరుగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో షాయినాథ్ గంజ్ పిఎస్కు వెళ్ళి లొంగిపోయారని సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. రాచకొండ పోలీసుల సమాచారం ప్రకారం హత్యకు పాల్పడిన నిందితులు పరారిలోనే ఉన్నారని తెలిసింది. ఉన్నతాధికారులు తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో బిజీగా ఉండడంతో నిందితుల అరెస్టు ఇతర వివరాలను 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందట. ఏంది లొటపీసి వెల్లడించేది నాకు అర్థం కాదు. ఏందండి వీళ్ళకి చట్టాలు ఎవరికి చట్టాలు అంటున్నా? ఇప్పుడు అప్పుడంటే వీడియోలు లేవు, ఈ సెల్ ఫోన్లు లేవు, ఈ సోషల్ మీడియా లేదు, ఎవడు చంపిండో ఏం కథనో తెలవడానికి దర్యాప్తు చేసేటోళ్ళు. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా ఫోన్లలో తీసి వీడియోలు వస్తున్నాయి. వీళ్ళకి చట్టాలు ఎందుకు అంటున్నా? ఏంది ఇది? ఈ సంస్కృతి ఎక్కడ పోతుంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మరి దారుణం అయిపోయింది నగరంలో హత్యలు. ఇక ముషీరాబాద్లో కూడా ఒక అమ్మాయిని కత్తితోటి ఓడిచి చంపినవాడు, ఎక్కడికక్కడ కత్తిపోట్లు. ఎక్కడ పోతుంది సజ్జనార్ గారు? మీ డైలాగులు ఏమవుతున్నాయి? ఉత్త డైలాగులేవి. సిపాయి అని మాట్లాడుతావు, ఏడా నీ సిపాయితనం? నిజంగా దమ్ముంటే ఇట్లాంటివి ఆపాలి కదా. ఇప్పుడు స్కూల్లో ఎట్లుంటుంది, ఓ టీచర్ ఉంటాడు, పిల్లల్ని భయపడించడానికి లేకపోతే ఆయన దారిలోకి తెచ్చుకోవడానికి ఒక్క పిల్లగాని బెదిరిస్తాడు, కథ అందరు సిట్రైట్ అవుతారు. మళ్ళీ ఎందుకు వీళ్ళని సిట్రైట్ చేస్తలేవు? ఈ యొక్క హత్యలు చేసేటోళ్ళను, ఈ రౌడీ షీటర్లను, గ్యాంగ్స్టర్లను ఆడ ఆయన ఉన్నాడు ఉత్తరప్రదేశ్ యోగి, ఆయనను చూసి తెచ్చుకోరు మీరు. ఫస్ట్ అక్కడ ఉన్న డీజీపీని చూసి మీరు తెచ్చుకోరు బుద్ధి. ఏమైనా మాట్లాడితే ప్రెస్ ముందల పెడితే మేము ఉక్కుపాదం మోపుతాం, ఇది మోపుతాం, ఏడ మోపుతున్నాం ఉక్కుపాదం మోపితే ఈ హత్యలు ఎందుకు జరుగుతాయి అంటున్నా. కాబట్టి నగరం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలుస్తలేదు. అది 2047 రైజింగ్ అని ఆయన పెట్టుకున్నాడు, మంచిదే, సంతోషం.
పిల్లలకు ఉద్యోగాలు వస్తే మంచిదే. కానీ మరి ఇదేంది అంటున్నా. ఇలా రైజింగ్ అంటున్నావు కదా, 2047 వివిధ కంపెనీలు రావాలి విదేశాల నుంచి. ఇట్లా హత్యలకు నిలవు అయింది హైదరాబాద్ నగరం అంటే పెట్టుబడులు పెడతారా అంటున్నా. ఇప్పుడు ఇంటికి పిల్లనియాలనుకుందాం, వాళ్ళ ఇంట్లో అంత దొంగలు లేకపోతే రౌడీలు అంటే ఇస్తారా పిల్లని ఇవ్వడానికి ఇంటికి? ఇది కూడా అట్లే ఉంది నగరంలో. ఇలా హత్యలు, అత్యాచారాలు, పొడుచుకాడాలు, ఎన్కౌంటర్లు ఈ నడి రోడ్డు మీద నరుకుతుంటే ఆ విదేశీ కంపెనీలకు తెలిస్తే వస్తారా? ఇక్కడ పెడతారా పెట్టుబడులు? ఈ గ్యాంగ్స్టార్లను, రౌడీ షీటర్లను నమ్ముకొని ఇట్లా ఉంది నగరం, ఏం చేస్తుంది ప్రభుత్వం అని వాళ్ళు ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఇది ఆలోచన చేయండి ఫస్ట్. సజ్జనార్ గారు, ఆడ నలుగురిని చంపినావు, ఆడ వరంగల్లో ఎన్కౌంటర్ చేసినావు, ఇక్కడ దిశ ఎన్కౌంటర్కి సంబంధించి ఆడ ఎన్కౌంటర్ చేసినావు. ఎందుకు వీళ్ళు ఏం చేసిర్రా నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం పుణ్యాత్ములు అంటున్నా వీళ్ళు. ఈ వెంకటరత్నం ఏం పుణ్యాత్ముడు, ఆయన చంపిన ఆయన ఏం పుణ్యాత్ముడు. చట్టాలు అన్ని చోట్ల పనికిరావు. చాప కింద నీరులాగా మీ పని ఉండాలి తప్ప మీరు చట్టం పరిధిలో అందరు సమానమే. ఏం సమానం అంటున్నా. మీ రైజింగ్ అంతా ఇక్కడ చూపించారు ఫస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ పోలీసు అధికారులకు, మీ బాసులకు ఆదేశం చేయి. డీజీపీ ఆదేశం చేయాలి ఇప్పుడు సిపి సజ్జనార్కు, ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని. పరువు అవుతుంది, మాకే సిగ్గు అనిపిస్తుంది వార్తలు చదవాలంటే. ఏందా ఇది నాకు అర్థం కాదు. సిగ్గులేనితనం కాదా ఇది? బుద్ధిలేనితనం కాదా? ఆస్తుల కోసం వేధించడం, హత్యలు ఏ రకంగా అంటే ఆ రకంగా హత్యలు జరుగుతున్నాయి. మీరు ఇట్లే ఉంటే మాత్రం తెలంగాణలో హైదరాబాద్ నగరం భ్రష్టు పట్టిపోతుంది, కుళ్ళిపోతుంది. నిజంగా హైదరాబాద్ నగరం హత్యకు గురవుతుంది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకో. నిజమైన సిపాయి అయితే పోలీసు అధికారులు నిజంగా ఉక్కుపాదం మోపాలనుకుంటే ఒక 2-3 ఎన్కౌంటర్లు కావాలి. ఇప్పటికే కాలే. వాళ్ళని తీసుకుపోయి మేపి వాళ్ళకి లైట్లు వేసి, బంద్ చేసి, దుప్పటిచ్చి, పండబెట్టి, కుండలో నీళ్లు పెట్టి, అన్నం పెట్టి గిదే నాకు అర్థం కాదు. నిజంగా చిత్తశుద్ధి నిజంగా నగరం మీద నిజంగా విదేశీ పెట్టుబడులే కరెక్ట్ రావాలంటే ఫస్ట్ ఇవి నిర్మూలించండి. ఫస్ట్ ఎన్కౌంటర్లు పేల్చండి. ఇవ్వనికి ఈ చట్టాలు మంచోళ్ళకు చట్టాలు, న్యాయపరంగా పోయేటోళ్ళకు చట్టాలు. పోలీస్ స్టేషన్లో ఇంత కేసు పెట్టి పోయేటోనికి చట్టం అవసరం. ఈ చట్టగాలకు చట్టం ఎందుకు అవసరం? ఫస్ట్ ఇది కరెక్ట్ చేయండి. సిపాయి మాటలు తర్వాత మాట్లాడుతున్నారు. కానీ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.